అందరికీ నమస్కారం. చాలాసార్లు మనం ఇన్వెస్ట్ చెయ్యాలి అనుకున్నప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చేదేంటి? ఏదో ఒక మ్యూచువల్ ఫండ్ పేరు లేదా ఒక స్టాక్. కానీ నిజమైన ఫైనాన్షియల్ ప్రొఫెషనల్స్ అలా అస్సలు ఆలోచించరు. వాళ్ళు కేవలం ప్రాడక్ట్స్ అమ్మరు. ఒకరి జీవితానికి సరిగ్గా సరిపోయే ఒక పూర్తి ప్లాన్ను డిజైన్ చేస్తారు. మరి వాళ్ళు ఉపయోగించే ఆ పద్ధతి ఏంటో ఈరోజు వివరంగా చూద్దాం. ఒక చిన్న ఉదాహరణతో మొదలుపెడదాం. ఒక డాక్టర్ని ఊహించుకోండి. ఎంతో అనుభవం ఉన్న డాక్టర్. మీను ఆయన గదిలోకి అడుగు పెట్టగానే, మిమ్మల్ని చూడగానే ఆయన వెంటనే ఒక కాగితం తీసుకుని టకటకా మందుల చీటీ రాయటం మొదలుపెట్టారనుకుందాం. కాని విచిత్రం ఏంటంటే, మీకేం ఇబ్బందిగా ఉంది, మీ పాత ఆరోగ్య సమస్యలేంటి, మీ అలవాట్లేంటి, ఇలాంటివి ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. మీరే చెప్పండి, అలాంటి డాక్టర్ని ఎవరైనా నమ్ముతారా? అస్సలు నమ్మం కదా. చాలా ప్రమాదకరం కూడా. కానీ డబ్బు విషయంలో మాత్రం మన గురించి ఏమీ తెలుసుకోకుండానే ఈ ఫండ్ తీసుకోండి అని చెప్పేవాళ్లను గుడ్డిగా నమ్మేస్తాం. ఇక్కడే అసలైన తేడా ఉంది, ఒక ప్రోడక్ట్ను అమ్మే సేల్స్ పర్సన్కి, ఒక నిజమైన ఫైనాన్షియల్ ప్లానర్కి. సరే, అయితే ఈ తేడాను ఇంకాస్త లోతుగా అర్థం చేసుకుందాం. ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనుసరించే పద్ధతి ఏంటో మనం ఈ 5 భాగాల్లో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఇక్కడే మొట్టమొదటి, ఇంకా చెప్పాలంటే అతి ముఖ్యమైన తేడా ఉంది. ఒక సేల్స్ పర్సన్ సంభాషణ ఎప్పుడూ వాళ్ల దగ్గర ఉన్న ప్రోడక్ట్తో మొదలవుతుంది. కానీ ఒక నిజమైన ప్లానర్ సంభాషణ ప్రోడక్ట్తో కాదు, మీతో, మీ జీవితంతో మొదలవుతుంది. మరి వ్యక్తితో మొదలుపెట్టడమంటే ఏంటి అసలు? ప్లానింగ్ ప్రాసెస్లో మొదటి అడుగు పూర్తిగా మనల్ని అర్థం చేసుకోవడమే. ఇది పెట్టుబడుల గురించి కాదు, మన జీవితం గురించి. ఇది జస్ట్ మీ జీతం, ఖర్చుల లిస్ట్ కాదు, అంతకంటే చాలా ఎక్కువ. మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీ బాధ్యతలేంటి, గతంలో డబ్బు విషయంలో చేసిన తప్పులేంటి, ఇలా అన్నీ తెలుసుకుంటారు. అన్నింటికంటే ముఖ్యంగా మార్కెట్ కొంచెం పడిపోయినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది, కంగారుపడి అన్నీ అమ్మేస్తామా? ఈ విషయం తెలుసుకోవడం చాలా కీలకం. ఎందుకంటే ఎంత గొప్ప ప్లాన్ అయినా మన ప్రవర్తనకు సూట్ అవ్వకపోతే అది ఫెయిల్ అవుతుంది. ఈ సమాచారమంతా తీసుకున్న తర్వాతే రిస్క్ ప్రొఫైలింగ్ అనే ఒక సైంటిఫిక్ పద్ధతిని వాడతారు. అంటే మన ఎమోషన్స్ బేస్ చేసుకుని కాదు, మనం నిజంగా ఎంత రిస్క్ తీసుకోగలం, ఎంత తీసుకోవాలనుకుంటున్నామో అనే దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్స్ను ఎంచుకుంటారు. మరీ ఎక్కువ రిస్క్ కాదు, మరి తక్కువ కాదు, మనకు పర్ఫెక్ట్గా సరిపోయేంత. ఓకే, ఇప్పటిదాకా మన గురించి, మన రిస్క్ తత్వం గురించి పూర్తిగా అర్థం చేసుకున్నారు. మరి ఇప్పుడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. ఈ సమాచారాన్నంతా ఉపయోగించి మన కలలని, లక్ష్యాలని ఒక స్పష్టమైన ఆచరణాత్మకమైన బ్లూప్రింట్గా మారుస్తారు. మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా ప్రయాణం మొదలుపెట్టలేం కదా. ఫైనాన్స్ కూడా అంతే. అందుకే రిటైర్మెంట్, పిల్లల చదువు, ఇల్లు కొనడం లాంటి ప్రతి లక్ష్యాన్ని క్లియర్గా రాసుకుని దానికి ఎంత టైం ఉంది, ఏది ముఖ్యమనేది డిసైడ్ చేయడం మొదటి స్టెప్. ఉదాహరణకి, పిల్లల ఉన్నత విద్య గురించి ఆలోచిద్దాం. ఈరోజు దానికొక 10 లక్షల రూపాయలు ఖర్చవుతుందని అనుకుందాం. అయితే ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్, ద్రవ్యోల్బణం. అదేనండి, ఇన్ఫ్లేషన్. చాలామంది దీన్ని మర్చిపోతారు. ఈరోజు 10 లక్షలయ్యే ఖర్చు ఓ 15-20 ఏళ్ల తర్వాత 25 లక్షలు కూడా అవ్వచ్చు. ఈ ఒక్క పాయింట్ని మిస్ అయితే మొత్తం ప్లాన్ దెబ్బతింటుంది. అందుకే ఒక మంచి ప్లానర్ ఊహల మీద ఆధారపడరు. వాళ్ళు భవిష్యత్తులో మనకు కావాల్సిన 25 లక్షల టార్గెట్ నుండి వెనక్కి లెక్కిస్తారు. ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఈరోజు నుండి నెలకి కరెక్ట్గా ఎంత ఇన్వెస్ట్ చెయ్యాలో ఖచ్చితంగా చెప్తారు. దీన్నే బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్ అంటారు. ప్లాన్ వేయడం ఒక ఎత్తైతే దాన్ని కాపాడుకోవడం మరో ఎత్తు. ఎందుకంటే ఆర్థిక ప్రణాళిక అనేది ఒక్కసారి చేసి వదిలేసేది కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. మన జీవితంలో వచ్చే మార్పులకు తగ్గట్టుగా దాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా తెలివైన స్ట్రాటజీ. మన లక్ష్యానికి చాలా టైం ఉన్నప్పుడు మనం ఎక్కువ రిస్క్ ఉన్న ఈక్విటీలో, అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాం. కానీ గోల్ దగ్గరయ్యే కొద్దీ నెమ్మదిగా ఆ డబ్బును తీసి రిస్క్ తక్కువగా ఉండే డెట్ ఫండ్స్లోకి మారుస్తాం. ఎందుకంటే చివరి నిమిషంలో మార్కెట్ క్రాష్ అయినా మన లక్ష్యం దెబ్బతినకూడదు. ఒక రకంగా మన గెలుపుని లాక్ చేసుకుంటామన్నమాట. డబ్బు సంపాదించడం ఒకటైతే ఉన్నదాన్ని కాపాడుకోవడం అంతకంటే ముఖ్యం. అందుకే ఇన్వెస్టింగ్ మొదలుపెట్టకముందే ఒక ప్లానర్ మన ఫైనాన్షియల్ ఇంటికి ఒక బలమైన పునాది వేస్తారు. అదే టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఇంకా ఎమర్జెన్సీ ఫండ్. ఇవి మన సంవత్సరాల ప్రణాళికను అనుకోని ఆపదల నుండి కాపాడే సేఫ్టీ నెట్స్ లాంటివి. మన జీవితం స్థిరంగా ఉండదు కదా, ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. కాబట్టి మన ఫినాన్షియల్ ప్లాన్ కూడా మారాలి. పెళ్లి, పిల్లలు, ఉద్యోగంలో మార్పు ఇలాంటివి వచ్చినప్పుడు ప్రతిసారి మన ప్లాన్ను రివ్యూ చేసుకుని దానికి తగ్గట్టుగా మార్పులు చేసుకోవడం చాలా అవసరం. సరే, ఇవన్నీ చూశాక ఇప్పుడు ఆ ఫైనల్ ప్రశ్నకి వద్దాం. ఒక నిజమైన ప్లానర్కి, కేవలం ప్రాడక్ట్ అమ్మే వ్యక్తికి మధ్య ఉన్న తేడా ఏంటో ఒక్కసారి ఫైనల్గా చూద్దాం. చూశారు కదా, తేడా ఎంత స్పష్టంగా ఉందో. ప్లానర్ దృష్టి అంతా మన జీవిత లక్ష్యాలు, మన విజయం మీద ఉంటే, సేల్స్ పర్సన్ దృష్టి అంతా ప్రొడక్ట్ అమ్మడం, వాళ్ల కమిషన్ మీద ఉంటుంది. ఒకరిది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అయితే మరొకరిది కేవలం ఆ ఒక్క ట్రాన్సాక్షన్ వరకే. ఒక సరైన ప్లాన్తో ముందుకు వెళ్ళినప్పుడు మనకు దొరికేది కేవలం డబ్బు మాత్రమే కాదు, ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్, రిస్క్ నుండి రక్షణ, అన్నింటికంటే ముఖ్యంగా మానసిక ప్రశాంతత. డబ్బు సంపాదించడం ఒక భాగమైతే ఆ డబ్బు మనకిచ్చే ధైర్యం, ఆ ప్రశాంతత, దానికి వెలకట్టలేం కదా. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధాన విషయం ఇదే. ఎవరైనా సరే ఒక మంచి ఫండ్ పేరు చెప్పగలరు, కానీ మన జీవితానికి సరిపోయే ఒక పూర్తి ఆర్థిక ప్రణాళికను డిజైన్ చేయటం చాలా కొద్దిమందికే సాధ్యం. అసలైన విలువ ఆ ప్రణాళికలోనే ఉంది.
అందుకే బెస్ట్ రిటర్న్స్ కోసం పరుగులు పట్టడం ఆపి మన కోసం ఒక బెస్ట్ ప్లాన్ని నిర్మించుకోవడంపై దృష్టి పెడదాం. ఎందుకంటే దీర్ఘకాలంలో గెలిచేది ఉత్తమమైన పెట్టుబడి కాదు, ఉత్తమంగా ప్రణాళిక వేసుకున్న పెట్టుబడిదారుడు మాత్రమే.